శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక కర్మయోగి అని, ఆయన ఎప్పుడు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిరంతరము భారతదేశ అభివృద్ధికి కృషి చేస్తూ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ యువనేత ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా అత్యద్భుతంగా అభివృద్ధి చేద్దామని ఈ కూటమి ఎన్డీఏ కూటమి దాదాపు 15 years కలిసి ఉండాలని పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏంటంటే పారిశ్రామికంగా అత్యద్భుతంగా అత్యున్నత అభివృద్ధిని సాధిస్తుంది. అండ్ ఇంకా మరిన్ని పరిశ్రమలు వచ్చి చాలా లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్గా ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా మారడానికి స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమి రాబోయే 15 years లో కూడా కలిసి ఉండాలని, తద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంకా అభివృద్ధిని సాధించి ఇటు సంక్షేమ పథకాలని అమలు చేసుకుంటూ ముఖ్యంగా యువతకి ఏంటంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితే లక్షల ఉద్యోగాలు వచ్చి వాళ్ళ భవిష్యత్ ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. అదే ఫ్రెండ్స్, మనము ఈ ఎన్డీఏ కూటమి రాబోయే 15 years లో కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్గా అంటే ఒక మోడల్ స్టేట్గా డెవలప్ చేయాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.